రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మహాదేవుడు స్తుతింపబడునుగాక. విశ్వమునకు కర్తయు దానిని కొనసాగించువాడు మహిమపరచబడునుగాక. నేను మీకు పాఠం చెప్పే ముందు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే వారం రోజులంతా కూడా మీరు లోకములో ఉంటారు, ఇంట్లో ఉంటారు, కొలువులో ఉంటారు, పొలంలో ఉంటారు, చాకరీ చేస్తూ ఉంటారు, మీ ఇష్టం వచ్చిన పనులు మీరు చేస్తూ ఉంటారు. కనుక మీకు ఇవన్నీ జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే లోకరీత్యా మీరు నడుస్తూ ఉంటారు, అందుకు మీకు జ్ఞాపకం చేయవలసి వస్తుంది. మనము ప్రకటన గ్రంథమును గురించి నేర్చుకొంచున్నాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ప్రారంభించాము. అలాగ ప్రతి అధ్యాయంలో ఏ వచనమైనను విడిచిపెట్టకుండా వచనములు యావత్తు కూడా మీకు తెలియజేశాను. మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, మూడవ అధ్యాయం, నాలుగవ అధ్యాయం వరకు. నాలుగవ అధ్యాయంలో ఎత్తబడి సంఘమును గురించి వివరించాను. ఐదవ అధ్యాయంలో పరలోకంలో ఉన్నటువంటి దృశ్యము ఆయనకు దర్శనం కలిగింది. ఎవరైతే గ్రంథం రాస్తున్నాడో ఆయన తనంతట తాను గ్రంథం రాయడం లేదు. యేసు సన్నిధిలో ఒక దూత నిలబడి ఉండగా యేసు ఆ దూతకు సెలవిచ్చుచున్నాడు. ఆ దూత యేసు చెప్పిన మాటలు విని ఈ ప్రకటన గ్రంథము రాయిచున్నటువంటి ఆ అపోస్తలుడైన జాన్, అప్పటికి ఆయనకు 88 సంవత్సరాల వయస్సు. ఆయన ఒక్కడే భూమి మీద బ్రతికి ఉన్నాడు. తక్కిన వాళ్ళందరికీ కూడా చంపేశారు. ఆయా దేశస్థులు చంపేశారు. రోమన్ దేశస్థులు, రోమన్ ప్రభుత్వము చంపేశారు. కనుక ఆయన ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఆయనకు దేవుని దూత వచ్చి యేసు చెప్పిన మాటలు విని ఈయనకు చెప్తుంటే ఈయన రాస్తున్నాడు. ఆయనే గ్రంథకర్త. యాక్చువల్గా గ్రంథకర్త ఎవరు అని అంటే యేసు క్రీస్తు. యేసే గ్రంథకర్త. అయితే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. అటువలే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి దూత కూడా ఆత్మ అయి ఉన్నది. దూతలు, ఒకటి దేవుని దూతలు, రెండు అపవాది దూతలు, దురాత్మ దూతలు, మూడు మీకు చనిపోయిన తర్వాత శ్మశానములో అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో కొన్ని భూతములు, పిశాచములు కనబడతాయి. అవి ఈ లోకములో ఉన్నటువంటి లోక సంబంధమైన దూతలు. ఒక్కొక్కప్పుడు ఈ లోక సంబంధమైన దూతలు వాళ్ళు ఒంటరితనమును, వాళ్ళకి ఇష్టం లేకపోతే మార్గములు పెడుతున్న ఏ స్త్రీనైనను ఏ పురుషుడినైనను ఆకర్షించుకొని వాళ్ళు దూరి వాడిని చంపేసి వానిని తీసుకొని వచ్చి వీడు వాడు కలిసి అక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ విధముగా ఈ లోకస్తులైన దూతలు, వీళ్ళకి భూతములు అనొచ్చు, పిశాచములు అనొచ్చు. దేవుని యొక్క దూతలు, దేవుని దూతలు వారు ఎన్నడూ కూడా అతిక్రమించరు, అపరాధములు చేయరు, తప్పులు చేయరు. తప్పులు వేరు, అపరాధములు వేరు, అతిక్రమములు వేరు. ఈ సంగతులు
మీ స్కూల్లో పనిచేస్తున్న తెలుగు టీచర్లకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు సాహిత్యాన్ని బోధిస్తారు. సంస్కృత్ చదువుకున్నంత మాత్రానికి వాడికి ఎన్ని అర్థమవుతాయని అనుకోవడం బుద్ధిహీనత. సంస్కృత్ ఈజ్ ఎ లిటరేచర్, సాహిత్యం అంతే. సాహిత్యపరమైన అర్థాలు వేరేగా ఉంటాయి, మంత్రోచ్చరణలో అర్థములు వేరేగా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ప్రకటన గ్రంథం ఆపు చేశాను. ఆపు చేసి ఒక 3 ఆఫీసర్స్ నాకు ఫోన్ చేశారని చెప్పాను. అయ్యా మేము మరి మినిస్ట్రీ మెంబర్స్ కదా, మరి మాకు మీరు ఈ విషయం కొంచెం తెలియజేయండి అని అంటే నేనన్నాను, యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారయ్యా, మహామేధావులు, పండితోత్తములు, మరి శ్రేష్ఠులైన మహామునులు వీళ్ళంతా చెప్తున్నారు, వినండి అయ్యా, నేను ఇంక దానికి మళ్ళీ నేనెందుకు చెప్పాలయ్యా అన్నాను. అంటే వాళ్ళు కొంచెం నవ్వారు. నవ్విన తర్వాత మళ్ళీ సార్ మీరు చెప్పాలని మాకు ఆశగా ఉంది. అందుకనే నేనేం చేశానంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనములు చదివి 1వ వచనం వివరించి ఆపు చేశాను. ఆపు చేసి నేను మీకు కొత్త పాఠం చెప్పాను. ఏమిటది? ఇరాన్ ఇరాన్ ఇన్ ద బైబిల్ అని చెప్పాను. దాని అర్థం ఏంటంటే ఇరాన్కున్న బైబిల్కి సంబంధం ఉంది. ఉన్నదా? ఎక్కడైనా ఉన్నదా? ఎందుకు ఉన్నది? ఎలాగున్నది? ఏ విధంగా ఉన్నది? ఇరాన్కి బైబిల్లో ఏమని చెప్పబడింది అది మీకు చెప్పాను. ఎన్నిసార్లు? 240 సార్లు అది బైబిల్లో రిపీట్ చేయబడింది అని నేను చెప్పలేదు. ప్రపంచ ఖ్యాతిగాంచిన మహామేధావులు చెప్పినది నేను మీకు చెప్పాను. నా జ్ఞానం పరిశుద్ధాత్మ నాకు ఇచ్చినది. నేను ఎవడైనా వేరే వాడు చెప్తుంటే వాడి పేరు అక్నాలెడ్జ్ చేస్తాను. వాడు చెప్పింది నేను చెప్తున్నాను అంటాను. ఇప్పుడు నేను మీకు అది ఆపేసి ఇరాన్ ఇన్ ద బైబిల్ అన్నదాన్ని మీకు చెప్పాను. అది పూర్తి చేసేసాను. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ప్రకటన గ్రంథం చెప్పడానికి వచ్చాను. ప్రకటన గ్రంథములో మనము ఒక పాఠం నేర్చుకుంటున్నాము. ఏమిటి అంటే పరలోకములో సింహాసనాసీనుడాయి ఉన్న వాని కుడి చేతిలో ఒక చుట్ట ఉన్నది. చుట్ట అంటే దానికి రకరకాల అర్థాలు ఉంటాయి కనుక ఇంగ్లీష్లో స్క్రోల్ అన్నాడు, తెలుగులో గ్రంథము అని అన్నాడు. తెలుగు బైబిల్ నాకు ఇవ్వండి ఎవరి దగ్గర అంటే, ఇప్పుడు చూడండి ఇది తెలుగు బైబిల్. ఈ తెలుగు బైబిల్ ఇలా ఇప్పిన వెంటనే ఇక్కడ రాసినాడు ఆదిమ, హెబ్రీ, గ్రేకు. ఈ 2 రాంగ్లే. హెబ్రీ కాదు, గ్రేకు కాదు. మరి ఎవరు ట్రాన్స్లేషన్ చేశాడు? నేను చేశానా? ఇది తప్పు. దిస్ ఈజ్ రాంగ్. ఇటువంటి రాంగ్ పదాలన్నీ తెలుగు ట్రాన్స్లేషన్లో ఉంటాయి. హీబ్రూ తెలిసిన వాడు తప్పులు ఎందుకు రాస్తాడు? యెషయా ప్రవచన గ్రంథంలోనే తప్పులు ఉన్నాయి, ప్రవచనాలే తప్పులు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? బైబిల్ తప్పులు ఉందని నేను చెప్పడం లేదు, ట్రాన్స్లేషన్లో తప్పులు ఉన్నాయంటున్నాను. మరి అలాంటి తప్పులున్న ట్రాన్స్లేషన్ బైబిల్ నువ్వు చదివి వాక్యం చెప్తున్నామంటే నువ్వేం చెప్తావు? రైట్ చెప్తావా, రాంగ్ చెప్తావా? ఇప్పుడు మనము ఒక పాఠం నేర్చుకుంటున్నాం 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయం ఏ పుస్తకం? ప్రకటన గ్రంథం అనే పుస్తకంలో 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్న పాఠము పేరు ఏమిటిది? రిలీజింగ్ ద సీల్స్ ఆఫ్ ద స్క్రోల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. రిలీజింగ్ ద సీల్స్ ఆఫ్ స్క్రోల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. మన పాఠం పేరు తెలుగులో దేవుని సింహాసనాసీనుడై ఉన్న వాని చేతిలో ఉన్న చుట్ట మీద గల ముద్రలను విడదీయుట. ఇది మన పాఠం అయి ఉన్నది. అందులో మొదటి భాగం చెప్పాను, 2వ భాగం చెప్పాను, 3వ భాగం మొన్న మాత్రం చెప్పాను. ఈవేళ మీరు యూట్యూబ్లో వింటారు. ఈవేళ 4వ భాగం. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద పార్ట్ నెంబర్ 4 ఆఫ్ ద లెసన్ కాల్డ్ రిలీజింగ్
the seals of the scroll in the hand of the Lord, sitting on the throne in the heaven. నేను మొన్న మీకు 4వ వచనం చదివించాను. 4వ వచనం అంటే దేనికి సంబంధమైంది? ప్రకటన గ్రంథం. ఏ అధ్యాయానికి సంబంధమైంది? వెరీ గుడ్, గుడ్. నేను మొన్న మీకు 4వ వచనం చదివించాను. లెట్స్ రీడ్ అగైన్ ఇన్ తెలుగు. అది కొంచెం తప్పులున్నను మనం చదువుదాం. ఎస్. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని. ఇప్పుడు ఎవడైతే గ్రంథకర్తో ఆయన రాస్తున్నాడు, ఏమిటి రాస్తున్నాడు? ప్రళయకాలమును గూర్చి రాయిచున్నాడు, భవిష్యత్తును గూర్చి రాయిచున్నాడు. The writer of the book of Revelation, what he was writing? He was writing for the last days of the world. He was writing about the last days of the world. ప్రపంచం యొక్క చివరి దినములను గురించి ఆయన రాస్తున్నాడు. How the devastation shall be. What's the reason for the devastation of the whole world? When world was created with the Lord, why he should destroy it again? What made him to bring devastation to the creation? It's his own creation. He is the author of the creation. Why should you destroy again? He is not a destroyer. God is not a destroyer. God is a maker. దైవత్వమైన వాడు నిర్మాణమునకు హేతువై ఉన్నాడు, నిర్మించువాడు. నిర్మించిన దానిని నాశనము చేయువాడు కాడు. నా తెలుగు మాటలు అర్థమవుతున్నాయా? ఈ గదిలో ఉన్నవాళ్ళు, పక్క గదిలో ఉన్నవాళ్ళు, ఆ కింద ఉన్న వాళ్ళకి అర్థమవుతున్నాయా? ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే, రేపు అనగా భవిష్యత్తులో ప్రపంచము ఏ విధముగా ప్రళయమును ఎదుర్కొనబోచున్నది. ప్రళయము అంటే డిస్ట్రక్షన్ అని అర్థం. అంటే రాబోచున్నటువంటి డేంజర్, అపాయము, రాబోచున్న అపాయ స్థితికి తెలుగులో ప్రళయము అంటారు. అది రాయిచున్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం సీల్ చేయబడింది. అది సింహాసనం మీద కూర్చున్న వాని చేతిలో ఉన్నది. మరి అది సీల్ ఇప్పుతేనే, ఆ చుట్ట విప్పుతేనే అందులో ఏముందో ఈయన రాస్తాడు. అప్పుడు ప్రపంచం యొక్క ప్రళయమును గురించి ఈయన రాయగలడు. మరి ఇప్పుడు రాయలేకపోతే పవర్ అంటే ఏమిటి? 3 విషయాలు ఉండాలి అందులో. మొదటిది ఏంటి? పవర్ అన్నప్పుడు అందులో 3 ఉండాలి. పవర్ అంటే నెంబర్ 1 ఎబిలిటీ, నెంబర్ 2 ఎఫిషియన్సీ, నెంబర్ 3 మైట్. ఈ 3 ఉంటే పవర్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి పండగ దినమున వాడు 120 మంది మేడ మీదకి ఎక్కి మిద్దె మీద ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. అంటే పండగని చేయడం లేదు, అంతకుముందు నుండే 2 రోజులు ప్రార్థన చేశారు. 3వ రోజు వచ్చింది ప్రార్థన. అప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమైంది? ద పీపుల్ టు హూమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్, దే హ్యావ్ రిసీవ్డ్ ఎబిలిటీ ఇన్ ఆర్డర్ టు డూ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. ఎబిలిటీ, ఇస్ ఇట్ క్లియర్? Efficiency, it should not be wrong, nor it should be half right, half wrong. So they have been made efficient. And might, whatever they will say, that shall come to pass. That's called might. Is it clear now? What ability, what efficiency, what might? మీకు నేను చెప్పి విడిచిపెట్టినటువంటిది నేను మరొకసారి చెప్తున్నాను. ఏం చెప్పానంటే కిందసారి మీకు ఆఖరిసారిగా చెప్పాను. తాండ్య మహాబ్రాహ్మణం అని అన్నాను. తాండ్య మహాబ్రాహ్మణం అనేది అది సామవేద యొక్క అంతర్గతమై ఉన్నది. అందులో ఏముంది? ప్రజలను పరిపాలించువాడు. ప్రజలు అంటే అర్థమేంటి? ప్రజలు అంటే ఏంటి? గొల్లోడు, రెడ్డికోడు, పాపనోడు, మాలోడు, మాతకోడు, శాస్త్రుడు, కౌంటుడు, గౌర కౌంటులు, కళింగ వైష్ణవులు, సాతాన వైష్ణవులు, శ్రీ వైష్ణవులు. ఎవడు ఇందులో? ఎవడు? ప్రజలు అనంటే మీ కులముతో సంబంధం లేదు. నువ్వు పుట్టినప్పుడు నీ కులం లేదురా.
అసలు నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న ఎవడో నీకు తెలియదు. మీ అమ్మ చెప్పాలి, అరే పలానవుడు మీ నాన్న రా అని. ప్రజలను పరిపాలించేవాడు అని అన్నాను. వాడు యజ్ఞవేదిక మీద తన ఆత్మను ఒప్పచెప్పాలి. ఎందుకు అనంటే అది ప్రాయశ్చిత్త కార్యమై ఉన్నది. ప్రాయశ్చిత్తానికి ఇంగ్లీష్లో ఏమంటారో మీకు చెప్పాను, అటోన్మెంట్ అంటారు. ఇట్స్ ద సర్వీస్ ఆఫ్ ద అటోన్మెంట్. ఎవడు ప్రజలను పరిపాలించేవాడు అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం చెయ్యాలి, నెరవేర్చాలి. హీ హెస్ టు కంప్లీట్ the service of the atonement on behalf of the people, because people have sinned. మీరు పుట్టుకతోనే మాతకోలు, మాళోలు, మంగళోలు, సత్సరోలు ఎన్నెన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు మీలోనే ఉన్నాయి పుట్టుకతోనే. నేను అనడం లేదు. జన్మన జాయితే శూద్రం, మీరు పుట్టుకతోనే శూద్రులు. జన్మన జాయితే శూద్రం నేను చెప్పానా? నాకు చదివే లేదు, నేను ఎక్కడ చెప్తాను? ఐఎమ్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. హౌ ఐ కెన్ టెల్ యూ, హౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ? పుట్టుకతోనే శూద్రుడు, నీచ కులస్తుడు. శూద్రుడు అంటే నీచ కులస్తుడు, చండాలుడు. నేను మీకు చెప్పింది, ప్రజలను పరిపాలించేవాడు. ప్రజలు అంటే ఎవరు? కులస్తులు కారు, భాష మాట్లాడువారు కారు, దేశస్థులు కారు. ప్రజలు అంటే ఆకాశం కింద భూమి మీద ఉన్న సమస్త మానవులు, వాళ్ళకి ప్రజలు అంటారు. ఆల్ ద బీయింగ్స్ అండర్ ద హెవెన్స్ అండ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, దోస్ హు ఆర్ డ్వెలింగ్, దే ఆర్ కాల్డ్ ప్రజ. వాళ్ళకి ప్రజలు అంటారు. ప్రజలందరి యొక్క అపరాధములను, ప్రజలందరి యొక్క అతిక్రమములను, ప్రజలందరి యొక్క తప్పిదములను ప్రాయశ్చిత్తం నెరవేర్చాలి. ప్రాయశ్చిత్తం నెరవేర్చడానికి ప్రజలందరూ నీకు కనబడతారా? కనబడరు. ప్రజలందరూ ఎవరికి కనబడతారు? మరి దేవునికి కనబడతారు. నువ్వు ఎక్కడ దాగున్నానో ఆయనకు కనబడతావు. నువ్వు ఏ పని చేసినానో ఆయనకు కనబడతావు. నువ్వు చీకట్లో చేసినానో ఆయనకు కనబడతావు. వెలుగులో చేసినానో కనబడతావు. ఎక్కడ చేసినానో కనబడతావు. ఎక్కడున్నానో కనబడతావు. బికాజ్ గాడ్ ఈజ్ omnipresence. అర్థమైందా? గాడ్ ఈజ్ omnipresence అంటే దైవత్వము అయిన వాడు సర్వవ్యాపకత్వం అయి ఉన్నాడు. అర్థమైందా? నువ్వెక్కడున్నానో వాడికి కనబడతావు. నువ్వేం చేసినానో వాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఆయన సమస్త ప్రజల యొక్క అతిక్రమములకు సంబంధమైన, సమస్త ప్రజల యొక్క అపరాధములకు సంబంధమైన, సమస్త ప్రజల యొక్క తప్పిదములకు సంబంధమైన, వాటికి సంబంధమైన ఒక క్రియ చెయ్యాలి, కార్యం చేయాలి. ఆ కార్యమే అందరి కొరకు ఒక మనిషి చెయ్యాలి. ఇప్పుడు ఆదం ఎంతమందులు ఉన్నారు? హౌ మెనీ ఆదమ్స్ ఆర్ దేర్ ఇన్ ద హోల్ వరల్డ్? ఆడమ్. ఒక్క ఆదం చేసిన తప్పు సమస్త మానవ జాతి మీదకి వచ్చితే దైవత్వము అయిన వాడు చేసిన క్రియ యొక్క ప్రతిఫలము సమస్త మానవుల మీదకి వస్తుంది. అర్థమైందా? వాడు చేసిన తప్పు నీ మీదకి వస్తే వీడు చేసిన మంచి నీ మీదకి రాదా? అందుకు ఆ పని చేయడానికి ఆత్మే స్వయముగా కిందికి దిగి రావాలి. అందుకే ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అని చెప్పబడి ఉన్నది. దీనికి సింపుల్గా చెప్పాలి. దీని అర్థము అంటే ప్రజలను పరిపాలించేవాడు అంటే బ్రహ్మ. బ్రహ్మ అన్నదానికి రకరకాల మాటలు, రకరకాల రిలీజియన్లో ఉంటాయి. ఒక మతం బ్రహ్మ అంటే 3 బుర్రలు ఉన్నవాడికి బ్రహ్మ అంటారు. అసలు బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే బ్రహ్మాండము నాకు కర్త అయినవాడు, అంటే విశ్వమునకు కర్త అయిన. బ్రహ్మాండము అంటే విశ్వము. ఇప్పుడు ప్రజలను పరిపాలించేవాడు, వాడు అందరికంటే చాలా గొప్పవాడు. వాడు మహామహిమ గలవాడు. వాడు మహామహిమ అయ్యున్నాడు. వాడు స్వయం ప్రకాశమయ్యున్నాడు. ఆయన
స్వయం జీవమై ఉన్నాడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆయనకు జననము లేదు, మరణము లేదు. జన్మించుట మరణించుట కొరకే అని ఒకసారి నేను ఒక ఆర్టికల్ రాశాను విజయజ్యోతిలో. జన్మించుట మరణించుట కొరకే. ఎవడైనా నువ్వు జన్మించాడంటే ఆడు చావడానికే పుట్టాడు, అంతే. వాడెవడే కానీ పుట్టాడు అంటే చావాలి, చావడానికి పుట్టాడు. కానీ దేవుడికి పుట్టుక లేదు. జీసస్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. జీసస్ ఈజ్ ఎ డివైన్ మ్యాన్. జీసస్ ఈజ్ ఎ డివైన్ మ్యాన్ అనండి. జీసస్ ఈజ్ ఎ డివైన్ మ్యాన్. మ్యాన్ అని ఎందుకు అంటున్నాము అనంటే ఆయన మనిషి యొక్క అవతారములో అవతరించాడు. బికాజ్ హీ హెస్ టేకెన్ ఎన్ హ్యూమన్ ఇన్కార్నేషన్. హీ హెస్ టేకెన్ ఎ హ్యూమన్ ఇన్కార్నేషన్. ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అని అంటే అర్థం ఏమిటంటే, ఇన్కార్ అంటే అవతరించుట. కనుక దేవుడు అవతరించాడు, పుట్టలేదు. పుట్టుట అంటే ఏంటి? స్త్రీ పురుషుడితో, పురుషుడు స్త్రీతో పోయినప్పుడు పాపము గర్భము ధరించి పిల్లలను కనును అని రోమిలకు రాసిన పత్రికలో ఉంది. పాపము గర్భము ధరించి పిల్లలను కనును. ఇప్పుడు ఆడది పురుషుడితో కానీ పురుషుడు ఆడదాంతో కానీ కలకుండా ఒక స్త్రీ గర్భవతి అయింది అంటే అది ఒక అద్భుతము, ఆశ్చర్యము. అందుకే యేసుకు పేరులు ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు. ఆయన పేర్లు చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అద్వితీయ కుమారుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడుగు తండ్రి. ఎవడు అంటే అర్థం ఏమిటి? భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, పరలోకం లేనప్పుడు, భూలోకం లేనప్పుడు, గ్రహములు లేనప్పుడు, ఉపగ్రహములు లేనప్పుడు, కంటికి కనిపించుచున్నవి ఏవీ లేనప్పుడు, కంటికి కనిపించకుండా ఉన్నవి అదృశ్యమైనవి ఏవీ లేనప్పుడు ఆయన ఉన్నవాడో. అందుకే నేను ఉన్నవాడను. God said, I am that I am. నేనే. అందరూ చేసిన పాపక్రియల యొక్క ప్రతిఫలము ఆయన మీద వేసుకున్నాడు. నీ మీద. జనరల్ మేనేజర్, కుడ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్? Please come here. Give me the book, the heavy one, yeah. Okay, General Manager, this is a weight on your head. Don't touch it. Now the weight is where? On my head. The weight is on your head. భారం ఎవరి మీద ఉంది? జనరల్ మేనేజర్ గారి యొక్క బుర్ర మీద ఉంది. ఓకే, ఇప్పుడు ఆ భారం నేను తీసి నా బుర్ర మీద వేసుకున్నాను. ఇప్పుడు ఆయన భారం నుండి విడుదల పొందాడో లేదా? ఇప్పుడు భారం ఎవరి మీదకి వచ్చింది? అందుకే లోక పాప భారమును మోసుకొని పోయాడు దేవుని గొర్రె పిల్ల. ప్రజల యొక్క పాప భారమును తొలగించుటకు ఆయన మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. అందుకే తాండియ మహాబ్రాహ్మణము, అది సామవేదాంతర్గతము, అందులో ఇలా రాశాడు. ప్రజలను పరిపాలించేవాడు అనగా బ్రహ్మ అందరికంటే గొప్పవాడు, మహిమైశ్వర్యవంతుడు, తాను స్వయంగా వెలుగుచున్నవాడు, స్వయం ప్రకాశమై ఉన్నవాడు, స్వయం జీవమై ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నవాడు. వాడు ఏమంటున్నాడంటే, మీరు చింతించకండి, మీ కాడి నా మీద వేయండి, నా కాడి మీ మీద వేసుకోండి. 2 ఎడ్లు ఉన్నాయి,
రెండేట్ల మీద కూడా ఒక కాడి ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి కూర్చున్నాడు గూడుబండిలో, ముందుకు 2 ఏట్లు ఉన్నాయి, ఏట్ల మీద ఒక కాడి ఉంది. ఇప్పుడు 10 మంది ఎక్కే రేట్ల బండిలో ఆ భారం బండి మోస్తుందా, ఏట్లు మోస్తున్నారా? ఆ 10 మంది భారము బండి మోస్తుందా, ఏట్లు మోస్తున్నాయా? ఎట్లు మోస్తున్నాయి. అలాగే సర్వలోకము యొక్క పాప భారమును మోయడానికి ఆయన ఈ లోకములో మానవుల యొక్క పాపము మోయడానికి మానవుడిగా అవతరించవలసి వచ్చింది. అది దాని భావము. తాండ్య మహాబ్రాహ్మణ్ మా తాతగారు రాయలేదు, నేను రాయలేదు. ఇంకొక మాట ఏముందంటే, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తము ప్రోక్షించబడుట అత్యవసరమయ్యున్నది. రక్తము చిందించబడుట అవసరము. ఎందుకు రక్తము చిందించబడాలి? రక్తము చిందించబడాలి, రక్తము ప్రోక్షించబడాలి, రక్తము కార్చబడాలి. ఎందుకు రక్తము కార్చబడాలి? ఎందుకు అంటే పుణ్యదాన బలియాగం, నీకు పుణ్యం కలిగించడానికి, నీకు మోక్షం కలిగించడానికి, నీకు విడుదల కలిగించడానికి, నీ మీద ఉన్న పాపభారము తొలగించడానికి రక్తము కార్చవలసి అవసరం ఉన్నది. చూసారా? రక్త ప్రోక్షణం ఆవశ్యకం. రక్తము కార్చుట, కార్చబడుట, చిందించుట అవసరము. ఎందుకు? ఎందుకంటే పుణ్యదాన బలియాగం, మానవులైన మీకు పుణ్యము కలిగించడానికి, మీకు స్వర్గము అధిష్ఠించుకున్నటకు, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. మీరెందుకు దేవుని రాజ్యానికి వెళ్ళాలి? మీరు దైవ సంతానము కనుక, ఆయన పోలికలో మీరు ఉన్నారు కనుక, ఆయన స్వరూపములో మీరు ఉన్నారు కనుక, ఆయన మిమ్మల్ని నిర్మించాడు కనుక, అందుకే మిమ్మల్ని ఆయన లోకానికి తీసుకుని వెళ్ళడానికి. తండ్రి ఏమో ఎయిర్ కండిషన్లో పడుకుంటాడు, కొడుకేమో లెట్రిన్లో పడుకుంటాడా? తండ్రి అక్కడ ఉంటే మరి ఆ తండ్రి ఎక్కడున్నాడు? మరి ఆ పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన మీ లోకానికి వచ్చాడు. అందుకే రక్తం కార్చాలి. రక్తం కార్చకపోతే మీకు పుణ్యం రాదు, మీకు పరలోకం ప్రాప్తించలేదు, మీకు పరలోకానికి వెళ్ళడానికి యోగ్యత ఉండదు, అర్హత ఉండదు. మీరు పరలోకములో ప్రవేశించే అర్హత మీకు కలిగించే నిమిత్తము రక్తము తప్పకుండా కార్చవలసి ఉంది. రక్తము కార్చాలంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మకి రక్తం లేదు. గాడ్ ఈజ్ స్పిరిట్. స్పిరిట్ డజంట్ హ్యావ్ బ్లడ్, ఓన్లీ బాడీ విల్ హ్యావ్ బ్లడ్. శరీరమునకే రక్తం ఉంటుంది, ఆత్మకు రక్తం ఉండదు. మలయాళం దెయ్యం నీలో దూరింది. నువ్వు తెలుగు మాట్లాడతావా, ఇంగ్లీష్ మాట్లాడతావా? మలయాళం మాట్లాడతావా? ఇంగ్లీష్ మాట్లాడవా? బెంగాలీ మాట్లాడవా? ఏమి నీ లోపల మలయాళం దెయ్యం దూరింది కనుకనే. లేకుంటే నువ్వు ఇంగ్లీషో లేకపోతే బెంగాలీయో లేకపోతే ఇంకేదో ఏదో మాట్లాడుందువు నువ్వు కదా, లేకపోతే సంస్కృతం మాట్లాడుందువు. మరి దేవుడు ఏమన్నాడు? వీడు ఏ కులంలో ఉన్నాను, ఏ భాష మాట్లాడినో, ఏ వంశంలో ఉన్నాను, ఏ పని చేసినను వాళ్ళందరూ నా ప్రజలే. ఎందుకంటే నా ముక్కు, నా కళ్ళు, నా చేతులు, నా కాళ్ళు ఎలాగున్నాయో వాళ్ళందరికీ అలాగే మన స్వరూపములో, మన పోలికలో మనము నరుని సృష్టించుదాం అని అన్నాడు. అది రాంగ్ ట్రాన్స్లేషన్. హీబ్రూలు సృష్టించడం లేదు, గ్రీకులు కూడా సృష్టించడం లేదు. గాడ్ మేడ్ ఎ మ్యాన్, హీ ఈజ్ మేకర్. అదే లాంగ్వేజ్ తప్పలకు వచ్చింది. అది దేవుడు అన్నిటికీ సృష్టించాడా లేదా? సృష్టించిన ప్రతిదానికి తన ఆత్మ ఇచ్చాడా? అన్నిటికీ ఆత్మ ఉంది. చెట్టుకి ఆత్మ ఉంది, పులికి ఆత్మ ఉంది, పిల్లికి ఆత్మ ఉంది, పాముకి ఆత్మ ఉంది, నక్కకి ఆత్మ ఉంది, కప్పకి ఆత్మ ఉంది, అన్నిటికీ ఆత్మ ఉంది. కానీ తన ఆత్మ ఎవడికి ఇచ్చాడు? నరుడికి ఇచ్చాడు. మరి సృష్టి అంతరికి ఇచ్చాడా? సో హీజ్ ఎ మేకర్.
ట్రాన్స్లేషన్లో అలా తప్పులు వస్తాయి. రక్తం తప్పకుండా ప్రోక్షించబడాలి. ఎందుకు? మనిషికి పుణ్యం కావాలి, స్వర్గలోకంకి వెళ్ళాలి. మరి ఆ రక్తం ఎవరిది? గొరిపోద్దా, మేకపోద్దా, పందిదా? 7 కొమ్ములు ఏటపోతట. ఆంధ్రాలు అంటారు 7 కొమ్ములు ఏటపోత అంటే పుంజుకి 1 2 3 4 అని 7 కొమ్ములు ఉండాలట. దాని రక్తమా? పంది రక్తమా? నల్ల పంది, తెల్ల పంది, పందుల రకాలు ఉన్నాయి కదా. ఏ పంది రక్తం? ఏ రక్తం? పరిశుద్ధాత్ముడు స్వయముగా తన రక్తాన్ని భూమి మీద చిందిస్తే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్న సమస్త జనులు, తొరకోడికి 3 ముక్కలు ఉంటాయా? హిందువుడికి 4 కళ్ళు ఉంటాయా? నేను చెప్పు. మరి మార్వాడికి 5 చేతులు ఉంటాయా? జైన మతస్థుడికి 3 కాళ్ళు ఉంటాయా? ఈ మనుషులందరూ ఏ కులంలో ఉన్నానో, ఏ భాష మాట్లాడినను, ఏ దేశంలో ఉన్నానో, ఏ దేనికి మొక్కినను దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అందరూ నా రాజ్యానికి రావాలని. అందుకే పరిశుద్ధాత్ముడు తన రక్తాన్ని భూమి అనడి ఈ గ్రహం మీద ప్రోక్షించడానికి ఆత్మ అయిన వాడు శరీరధారిగా అవతరించాడు. అందుకే మనుష్య కుమారుడు అని పేరు. అంతేగాని మనిషికి పుట్టినోడు కాడు. ఇప్పుడు ఒక మాట, నేను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో గంట కొట్టుకొని పూజ చేసుకొని బ్రతికేవాడిని అని మీకు చెప్పాను. మరి అప్పుడు నేను మా పెద్దలకి అడిగేవాడిను. ఏమడిగేవాడిని అని అంటే, మీరు చూడండి ఏమంటే, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఎందుకొరకు? పుణ్యదాన బలియాగం కొరకు. ఏ రక్తము? పరిశుద్ధాత్ముడు స్వయముగా తన రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తం అవసరం. ఆ రక్తం ప్రోక్షించాలి. పరమాత్ముడు తన సొంత రక్తమును ప్రోక్షిస్తే ఆయన స్వరూపమందు ఆయన పోలికలో ఉన్న సమస్త ప్రజలకు పాప పరిహారము కలుగుతుంది అని అన్నారు. ఓకే, మరి 10 అవతారాల్లో ఎవడైనా రక్తం ప్రోక్షించాడా అని అడిగితే కొట్టాడు. భయంకరంగా కొట్టు తోలిశారు. మరి ఇది మన లోకం. దేవుడు ఈ లోకస్తుడు కాడు. దేవునికి ఈ లోకంలో ఉన్న కోర్టులతో సంబంధం లేదు. God is not confined to the law and act of this world. ఏ అవతారంలో ఎవడు రక్తం పోయలేదే? మరి ఎవడు రక్తం పోసినాడు? ఎవడు రక్తం పోసాడు చెప్పు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, బ్రహ్మ అగ్నిలో తను అలాగ కాల్చబడ్డాడు అని అన్నాడు. నేను అన్నాను, బ్రహ్మ అంటే ఏ బ్రహ్మ అన్నాను. చాలామంది బ్రహ్మలు ఉన్నారు. ఎందుకంటే చాలామంది బ్రహ్మలు ఉన్నారంటే, ఇక్కడ అంటాడు, అసంఖ్య విష్ణు విరుద్రో అసంఖ్యవాసవాద. లెక్క పెట్టలేని మంది విష్ణువులు ఉన్నారు, లెక్క పెట్టలేని మంది రుద్రులు ఉన్నారు. విష్ణు రుద్రశ్చ ప్రకృతౌ విలయాంగతౌ బ్రాహ్మణశ్చ తథా విష్ణుస్తథా రుద్రన్. మరి వీళ్ళంతా కూడా లెక్కలేనన్ని, అసంఖ్య, లెక్క పెట్టలేని అంతమంది ఉన్నారట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మరి అందుకే ఏ బ్రహ్మ అని అడిగినాను నేను. ఇది ఎక్కడుంది? స్కాంద పురాణం శివమహత్యం అను ఖండములో 8వ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉన్నది. అనండి, స్కాంద పురాణం శివమహత్యం అను ఖండములో 8వ అధ్యాయములో ఈ మంత్రము లేక ఈ శ్లోకము రాయబడి ఉన్నది. దాని అర్థం చెప్తాను చూడండి. ఓ మునులలో శ్రేష్ఠుడా, బ్రహ్మ అంటే విశ్వము అంతమైనప్పుడు అంటే విశ్వం అంతమైపోతుంది. ఏమైపోతుంది? బ్రహ్మ అంతమైనప్పుడు జగత్తు అంటే ప్రపంచం మాయ యందు లయమొగుచున్నది. ప్రపంచం ఏమైపోతుంది? చూస్తున్నావా?
ఆ విధముగానే విష్ణువు రుద్రుడు మాయయందు లయమొగుచున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన వీరి శరీరములు అనేక రకములుగా వారి వారి కారణములయందు నాశనమగుదురు. లెక్కకు ఎక్కువైన బ్రహ్మ విష్ణు రుద్రులు ఇంద్రాదులు అనగా 3,000,000 దేవతలు నశించరి. స్కాంద పురాణం శివమహత్యం అను ఖండములో 8వ అధ్యాయమందు ఈ విధముగా రాయబడి ఉన్నది. బ్రహ్మాణాంతే మునిశ్రేష్ట మాయామాం లీయతే జగత్ తథా విష్ణురుద్రశ్చ ప్రకృతౌ విలయాంగతౌ బ్రాహ్మణశ్చ తథా విష్ణుస్తథా రుద్రశ్చ మూతన్ విమోధాశ్రిష్ కాణేశలయం మమః అసంఖ్య విలయం యథా బ్రాహ్మణ పండితోత్తమా అసంఖ్య విష్ణు విరుద్ర అసంఖ్య వాసవాదాయ. నేను రాశానా? బైబిల్లో ఉందా? యేసు ఏమంటున్నాడు? ఈ లోకం నశించిపోతుంది, ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు. ఆ మాట ఇక్కడ ఉంది. బైబిల్లో మాత్రమే కాదు, సమస్త జనములు, సమస్త మతములలో సమస్త మానవ జాతి రక్షణార్థమై ఇది రాయబడింది. స్కాంద పురాణం శివమహత్యం అను ఖండములో 8వ అధ్యాయమందు ఇది ఈ మంత్రం చెప్పబడి ఉన్నది. బ్రహ్మాణాంతే మునిశ్రేష్ట మాయామాం లీయతే జగత్ తథా విష్ణురుద్రశ్చ ప్రకృతౌ విలయాంగతౌ బ్రాహ్మణశ్చ తథా విష్ణుస్తథా రుద్రశ్చ వ్రాతాః మూతన్ మో వివిధాస్యేషు కారణేషు లయం మమః అసంఖ్య విలయం యథా బ్రాహ్మణ పండితోత్తమా అసంఖ్య విష్ణు రుద్ర అసంఖ్య వాస వాదాయ. అంటే అర్థం ఏమిటి? అందరూ రక్షణ పొందాలి. ఈ భూమి ఉండదు, ఈ విశ్వం ఉండదు, ఈ ఆకాశం ఉండదు. కొత్త భూమి కొత్త ఆకాశము యేసు ప్రభువు అన్నాడు లేదా? మరి ఇందులో ఎందుకు రాయబడింది? నువ్వే మతములో ఉన్నాను, నీకు మతంతో సంబంధం లేదురా. నేను రా నీ దేవుణ్ణు, నేను నీ దేవుణ్ణి. నువ్వు రక్షణ పొందాలి, నువ్వు నా దగ్గర రావాలి. నేను నిన్ను నిర్మించాను, నీ పరమపిత నేను, నీ తండ్రిని నేను, నీ దేవుణ్ణి నేను. యేసు ప్రభువుకి స్కాంద పురాణంతో సంబంధం ఏముంది? యేసు ప్రభువుకి శివమహత్యముతో సంబంధం ఏముంది? యేసు ప్రభువుకి శివమహత్యములో 8వ అధ్యాయంతో సంబంధం ఏముంది? అంటే అర్థం ఏంటంటే సమస్త మతములో ఉన్న, ఇందాక మనం ఏం చేయనాం? మొట్టమొదట మనం చదివాము తాండ్య మహాబ్రాహ్మణం. సమవేదాంతర్గతంలో ఏం చదవం? ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్. మనుషుల యొక్క పాపములను పరిహరించుటకు పరమాత్ముడు స్వయముగా మానవ అవతారములో వచ్చుచున్నాడు. అందుకే కుత్సితాన్ మారయతీత కుమారః. ఆ కుమారుని యందు విశ్వాసముంచువానికి చెడ్డవన్నీ పోయి మంచివి సంభవించును. కుత్సితాన్ మారయతీత కుమారః. దేవుడు నాకు ఇది చెప్పమని చెప్తున్నాను. నేను ఎవరికి నేను హింసిస్తున్నానా, ఎవరికైనా దూషిస్తున్నానా అంటే అర్థం ఏంటి? ప్రతి మతములో ఉన్న మానవులు అందరికీ పరలోకానికి తీసుకుని వెళ్ళాలని దేవుడి యొక్క ప్రణాళిక అని ఈ మంత్రం యొక్క భావము. ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది? చుట్ట ఉంది. దేన్ని గురించి? భూమిని గురించి. దేన్ని గురించి? ఇప్పుడు భూమిని గురించి దేవుడైన యెహోవా మనకు లేవి కాండములో సెలవిచ్చిన మాటలు మీకు చదివించి వినిపించాను కదా. లేవి గ్రంథములో భూమిని గురించి ప్రారంభంలో లేవి కాండములో నేను వినిపించాను మీకు భూమిని గురించి. ఆది కాండము 1వ అధ్యాయంలో భూమిని గురించి వినిపించాను. లూకాసు వార్త 4వ అధ్యాయంలో సమస్త భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని గురించి మీకు వివరించాను.
తెలియజేశాను. ఎప్పుడైతే ఆదం తప్పు చేశాడో, ఎప్పుడైతే ఆదం అవిధేయుడైనాడో, ఎప్పుడైతే ఆదం దేవునికి లోబడలేదో, అప్పుడు సమస్త దుర్నీతికి, సమస్త దుర్భ్రమణకు, సమస్త అవినీతికి ఎవడైతే ఆథర్ వాడొచ్చి రై నాకు ఇచ్చేది నాకు ఇచ్చి అన్నాడు. హీ ఈజ్ ఆథర్ ఆఫ్ ఆల్ కరప్షన్. హూ? శాటన్. When Adam did a sin against God, the author of the all sins, the author of the corruption, the author of the all roving nature, author of the lies, author of the murdering, author of the drinking, author of disobedience, author of all foul works, author of all foul nature, he has come down and said, hey Adam, your father has given you this in order to rule and control and do the service, but you have disobeyed him and you have obeyed me. My nature you have incorporated. Give it to me. Corruption nature is not of the Lord. God is not corrupted God. If your God is corrupted, he is not bloody God. God is all holy. God is all holy. God is omnipotent. God is omniscience. God is holy of the holies. God is everlasting. మొదటిది అర్హత. ఆ సీలు విప్పడానికి ఏం కావాలి? అర్హత ఉండాలి. రెండవది పాపము లేనివాడై ఉండాలి. మూడవది మానవ శరీరము కలిగి ఉండాలి. నాలుగవది ఇష్టపడాలి. ఒకటి అర్హత కలిగి ఉండాలి. ఏంటి? ఆ సీలు విప్పడానికి. అర్థమవుతుందా? యూ మస్ట్ హ్యావ్ ఎబిలిటీ ఇన్ ఆర్డర్ టు రిలీజ్ ద సీల్ ఆన్ ద స్క్రోల్. ఇట్ ఇస్ క్లియర్? అర్హత. రెండవది, యూ షుడ్ బి ఎ హోలీ వన్. యూ షుడ్ బి ఎ హోలీ వన్. When Adam, to whom God has given the entire world, Adam was sinner, Adam was holy. So the second is holy. The first one is ability. You should be able to release. You should be able to release. The second is you should be holy, because when God has given the entire world to Adam, Adam was holy. రెండవ అర్హత. తర్వాతను మూడవది, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఫాదర్, ఎనీ అదర్ గాడ్. యూ మస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్, వన్ గాడ్, వన్ హస్బెండ్. నీ సృష్టికర్త నీకు భర్త ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా ఇట్స్ రిటన్, యువర్ క్రియేటర్, యువర్ గాడ్ ఫాదర్ ఈజ్ యువర్ హస్బెండ్. హస్బెండ్ వేరు, మొగుడు వేరు. మొగుడు అంటే పక్కన వేసుకుని పడుకున్నాడు. హస్బెండ్ అంటే ఏంటి? ప్రేమించేవాడు, ఆదరించేవాడు, ఆదరణ కలిగించేవాడు, అవసరతలు తీర్చేవాడు, సమస్యలు పరిష్కరించేవాడు, నెమ్మది కలిగించేవాడు. ఇది భర్త యొక్క అర్థాలు. ఏమంటున్నాడు? నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. నాలుగవది, వాడు ఇష్టపడాలి. హీ షుడ్ బి విల్లింగ్ టు రిలీజ్ యూ. హీ షుడ్ బి విల్లింగ్. You must come forward with full willingness to do these things in order to deliver you from the bondage. అర్థమైందా? ఇప్పుడు మొదటిది ఆదాము దగ్గర సంబంధీకుడు అయి ఉండాలి. ఆదాముకు ముక్కుంది, కాళ్ళుంది, చెవులు అనే మాటలు వింటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, లెగుస్తున్నాడు కదా, అలాగే ఉండాలి ఇడిపించేవాడు. ఆదాముకు దగ్గర బంధువు అయి ఉండాలి. లెవికాండంలో ఏమన్నది? ఈ భూమి, ఈ పేదవాడు
తాకట్టు పెట్టి వెళ్ళిపోయాడు. దాన్ని విడిపించడానికి ఇంకొకడు వస్తున్నాడు. నేను దగ్గర బంధువు అని చెప్తున్నాడు కదా. యూ షుడ్ బి క్లోజ్ రిలేటివ్ ఇన్ ఆర్డర్ టు టేక్ దట్. ఆ తాకట్టు పెట్టింది అది తీసుకొని విడిపించుకోవడానికి. అర్థమైందా? దగ్గర బంధువు అయి ఉండాలి. దగ్గర బంధువు అంటే అర్థం ఏంటి? వాడిది ఏ వంశము నీది కూడా ఆ వంశమే. నీ నాన్న వేరు, నీ తాత వేరు, నీ అమ్మ వేరు, వంశం మాత్రం ఒకటే వంశం. అది దగ్గర బంధువుడు. భూమిని విడిపించడానికి ఇప్పుడు భూమి ఎవరి చేతిలో ఉంది? సైతాన్ చేతిలో. సైతాన్ ఏం చేస్తున్నాడు? త్రాగిపిస్తున్నాడు, వ్యభిచారం చేపిస్తున్నాడు, క్లబ్లు ఓపెన్ చేస్తున్నాడు, డ్యాన్సులు నేర్పిస్తున్నాడు, పిల్లల్ని మారుస్తున్నాడు. జగత్ ఉండదు. మాయామాం లీయతే జగత్. ప్రపంచం ఉండదు. బైబిల్లో యేసుప్రభు ఏం చెప్తాడు? ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు, కొత్త భూమి కొత్త ఆకాశము అంటున్నాడు లేదా? మరి ఇక్కడ మంత్రం ఏం చెప్తుంది? ఈ భూమి ఉండదు, ఈ బ్రహ్మాండం అంటే విశ్వం, ఇందులో మార్పు వచ్చేస్తుంది. Thou shalt not be ruled by the people of this sinful nature. No more a corrupted authority can rule you. I shall rule you. I shall be your king. You shall be my people. I shall be your ruler. You shall be my inhabitants. Thou shalt be in my kingdom. నేను మీ రాజునై ఉంటాను. ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు, ఈ దూతలు ఉండరు, ఈ దేవదూతలు ఉండరు, ఎవడు ఉండడు, ఏమీ ఉండదు, ఎవ్వరూ ఉండరు. బ్రాహ్మణశ్చ తథా విష్ణుస్తథా రుద్ర అస్యను వ్రాతః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవడు ఉండడు. వీళ్ళంతా వాళ్ళు చేసిన పనుల యొక్క కారణాల చేత లయమైపోతారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో బూరగాం అని ఒక స్థలం ఉంది. బూరగాం చాలా పెద్ద పెద్ద మహనీయులు అంతా, జ్ఞానవంతులు, విద్యావంతులు అందరూ ఉంటారు. అక్కడ నుంచి ఒక మంత్రి వచ్చి ఉంటాడు, చనిపోయాడు. నాకు అడిగాడు ఒక సందర్భంలో, యజ్ఞవేదిక చేసి బ్రహ్మ తన ఉదరమును అంట కడుపును అలా పెట్టి కాల్చుకున్నాడు కదా అని అన్నాడు. ఓన్లీ ఫైర్ కెన్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ షేప్. యూ కెన్ బి ట్రాన్స్లేటెడ్ బై ఫైర్. యూ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ బై ఫైర్. Fire is not a power of destruction. Fire is full of life. అగ్నిలో ఏముంది? పరిపూర్ణమైన జీవం ఉంది. జీవం లేకపోతే అగ్ని ఎలాగొస్తుంది? ఆక్సిజన్ లేకపోతే అగ్ని ఎలా పడుతుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? యూ పిహెచ్డి స్టూడెంట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ ద ఫైర్ వితౌట్ ఆక్సిజన్? మరి దానిలో ఏముంది? ప్రాణవాయువు ఉంది. మరి పొదలో నిప్పు అంటుకుంది, పొద కాలిపోతుందా? ఆకులు కాలిపోతున్నాయా? అప్పుడు మోజెస్ ఏమన్నాడు? అరే ఇదేమిట్రా ఇవంత భయంకరమైన మంటలు వస్తున్నాయి, ఆకులు కాలడం లేదు, కొమ్మలు కాలడం లేదు, ఏమిటి, వాట్ ఈస్ దిస్? ఎందుకంటే చెట్టులో జీవం ఉంది, అగ్నిలో జీవం ఉంది. జీవముతో కలిసినంత కనుక నో డిస్ట్రక్షన్. A life is connected with the other life, so there is no question of devastation, no destruction. పాపము లేనివాడు 1, 2, 3, 4 ఇష్టపడ్డాడు. He is willing to release you. ఈ 4 క్వాలిటీలు ఉంటేనే అప్పుడు నువ్వు ముద్ర విప్పగలవు. Otherwise, you cannot release the seals of the scroll in the hand of the Lord, sitting on the throne in heaven. పరలోకంలో సింహాసనాసనుడై ఉన్నవాని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ స్క్రోల్ను మీద ఉన్న 7 ముద్రలు విప్పడానికి ఇవి ఉన్నాయి. ఆడమ్ మనిషే కాడా? అందుకే దేవుడు మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. ఓకే, ఆదం పాపం చేసినాడా లేకపోతే
దేవుడు ఇవన్నీ అనుగ్రహించినప్పుడు పరిశుద్ధుడుగా ఉంటాడా? అందుకే నాలో పాపం ఉన్నదని ఎవడನ್ನು స్థాపించగలడా? 2, 3 రక్త ప్రోక్షణం పాప వినాశం. రక్తం ప్రోక్షించాలంటే నేను శరీరధారి అయి రావాలి. రక్తం ప్రోక్షించాడా లేదా? పాపం కరోతి మనుజస్తత దేవదయోపచ. దేవతలు, మనుషులు, దేవతల యొక్క మహాదేవతలు అందరూ పాపం కరోతి మనుజస్తత దేవదయోపచ తథ నారాయణో. ఆ తర్వాత చెప్పానంటే ఇబ్బంది అవుతుంది. మరి ఏన్ని ఇక్కడ బైబిల్లో ఉన్నాయా? అందుకే పాపము లేని యేసును అంగీకరించాను. యేసు అనేక సార్లు పుట్టాడా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8, 9 వచనం చదువుతాం. తెలుగులో చదువు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమిటి? నేను మీకు ప్రసంగం చేయడం లేదు. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ యూ. ఐఎమ్ నాట్ డెలివరింగ్ ఎనీ లెక్చర్. ఐఎమ్ కన్విన్సింగ్ యూ. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఐఎమ్ రివీలింగ్ యూ ద లవ్ ఆఫ్ గాడ్ టు ద హ్యూమన్ పీపుల్. మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాను. ఎస్. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నువ్వు పాపములోనే ఉన్నావు, ఆయన నీ కొరకు చనిపోయాడు. నువ్వు పాపము నుంచి విడుదల పొందలేదు, అప్పుడు ఆయన నీ కొరకు చనిపోయాడు. ఎందుకు అనంటే నేను ముందు చనిపోవాలి, అప్పుడు నా మీద వాడికి నమ్మకం వస్తే అప్పుడు నా దగ్గరికి వస్తారు. ఎవడా దేవుడు ఉన్నాడు విశ్వంలో? మనుషులు పాపము కొరకు చనిపోయిన దేవుడు చూపించండి. ఈజ్ దేర్ ఎనీ గాడ్ ఇన్ ద హోల్ యూనివర్స్ who himself handed out his life, his blood to the power of death? Is there any God? Only Jesus. Only Jesus. Only Jesus. Only Jesus. చప్పట్లు కొడుతున్నారట. చదువులేని మూర్ఖులాట ఒకడు అన్నాడు. ఈయన జనరల్ మేనేజర్, ఆయన పిహెచ్డి, వాళ్ళన్న సీనియర్ సైంటిస్ట్, వాడు ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరరు. వీళ్ళంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, ఎంఎస్సీలు, ఎంఏలు. చదువులేని చెప్పడం ఒక గాడిద కొడుకు అన్నాడు. ఏమన్నాడు? చప్పట్లు చదువులేని కొడుతున్నాడు. మీరట చదువులేనివాడు. ఒక LIC క్లాస్ 1 ఆఫీసర్ అక్కడ ఉంది. మీరట చదువులేనివాడట. ఆడొచ్చి చూశాడు. మీకు క్వాలిఫైడ్ మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ T. శంకర్ అది అంటున్నాడు. చదువులేని వాళ్ళు అంటే చప్పట్లు కొడుతున్నారట. చదువు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు తన ప్రేమను మన పట్ల, తనకున్న ప్రేమను వెల్లడి చేయించున్నాడు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ, ఐఎమ్ రివీలింగ్ యూ, ఐఎమ్ టీచింగ్ యూ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నీవు పాపములో ఉంటుండగానే ఆడు చనిపోయాడు రా. ఎంత ప్రేమ అది! ఎటువంటి ప్రేమ! వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్! Still you are in the sin, but he killed himself. He handed over his blood. He handed over his life, even though you are still in the bondage of sin. You are in the bondage of abomination. You are in the bondage of iniquities. Still you are in the bondage of disobedience. And he died for you. What a love! What a wonderful love! స్కాంద పురాణం శివమహత్యం 8వ అధ్యాయంలో దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఈ మంత్రములో. నేను మీకు నా యొద్దకు తేడానికి వచ్చాను రా మనుష్య కుమారుడిగా. ఆత్మ వై పుత్రానామసే, ఆత్మ అయిన నేను కుమారునిగా ఈ లోకములో అవతరించుచున్నాను.
ఆత్మా వై పుత్రనామసి, ఆత్మ అయిన నేను కుమారునిగా అవతరించుచున్నాను. ఎందుకు? కుచితాన్ మారయతేత కుమార, ఆ కుమారుని యందు నీవు నమ్మకం ఉంచినట్లయితే నీ చెడుతనం పోయి నీకు మంచితనం వస్తుంది. అప్పుడు నా యొద్దకు నేను నిన్ను తీసుకుంటాను. నీ నిమిత్తమే నీవింకా పాపములో ఉంటుండగానే నేను నీ కొరకు మరణించాను. నెక్స్ట్. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఆయన దేని వలన? ఇందాక నేనేమన్నాను? ఇందాక మీకేం చెప్పాను? రక్త ప్రోక్షణం ఆవశ్యకం ఆయన రక్తము వలన. పోనీ ఇదంటే బైబిల్, మరి ఇది బైబిల్ కాదు కదా. రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఎందుకు? పుణ్యదాన బలియాగం. నీకు పుణ్యము కలిగించటకు తన్ను తాను బలైపోయాడు. నీకు పుణ్యము కలిగించడానికి తన్ను తాను బలైపోయాడు. ఎవడైనా ఉన్నాడా? దేవుడు మనుషుల యొక్క క్షేమము కొరకు, మనుషుల పరలోకమును అధిష్ఠించుకున్నటకు తన్ను తాను బలైపోయిన దేవుడు ఎవడైనా ఉన్నాడా? చూపించండి ఉంటే. ఆ రక్తము, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. బికాజ్ హీ ఈజ్ ఎ రైచియస్ వన్. హిస్ బ్లడ్ ఈజ్ రైచియస్ బ్లడ్. హిస్ బ్లడ్ cleaning you, his blood cleansing you, his blood making you, his blood remaking you from unrighteous to righteous. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 6వ వచనం చదువు. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియునుట చూచితిని. గొర్రెపిల్ల వధించబడిందా లేదా? గొర్రెపిల్ల వధించబడిందా లేదా? వధించబడిన గొర్రెపిల్ల పరలోకములో ఎలా ఉన్నది? ఇజ్ ఇట్ నాట్ ఎ క్వశ్చన్? గొర్రెపిల్ల ఏదైతే వధించబడిందో అది పరలోకంలో ఎలాగుంది? ఒకడు అన్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు ఒక చండాలుడు. అడేమడుతున్నా? గొర్రెల వంశం అట, గొర్రెల మతం అట. ఎంత విచిత్రమైన మాటలు ఈ ప్రకటన గ్రంథములో దేవుడు నా చేత వ్రాయించి ఉన్నాడు. వింటున్నారు, చూస్తున్నారు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఇంత రోమన్స్ 5లో 8, 9. God commandeth his love towards us. God commandeth his love towards us in that while we were yet sinners, Christ died for us. Much more than being now justified by his blood. We have been justified by blood, by his blood. We have been justified by his. మనము ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాము. ఆయన రక్తము ద్వారా. His blood is a righteous blood. His blood is incorruptible blood. His blood is holy blood. We have been made holy. We have been made incorruptible. We have been made righteous because of his blood. Because of his blood. Because of his blood. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఎవరి మీదకి వస్తుందిరా? మరియ
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. 1వ అధ్యాయంలో 35వ వచనం. లూకా, సెయింట్ లూక్ చాప్టర్ 1:35. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని అంటున్నాడు. ఎవడు? గాబ్రియేల్. ఎవరితో? మేరీతో అంటున్నాడు. It was the statement given by Gabriel, the archangel which has come from the heaven and talking to Mother Mary, the one who was conceived. She was getting afraid of her pregnancy. Gabriel అంటున్నాడు, భయపడుకో నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చును. వచ్చి అంటున్నాడు, ఏ మేరీ భయపడకు, చింతించుకు, నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క శక్తి నీకు కమ్మిస్తుంది. Thou shall be under the blanket of almighty power. సర్వోన్నతుని యొక్క శక్తి చలికాలం కంబళి కప్పుకున్నట్లు ఆ శక్తి నిన్ను కప్పుతుంది. ఇలాగా వాట్ ఎ వండర్ఫుల్ లేడీ షీ ఈజ్. వండర్ఫుల్ లేడీ. ఇక్కడ సర్వోన్నతుడు అంటే అర్థం ఏంటి? ఆయనే మనము మన శరీరంలో ఉన్నట్లు వాళ్ళకి శరీరం ఇద్దాం, మనకు పోలికున్నట్లు వాళ్ళకి పోలికిద్దాం. మన పోలికలు మన శరీరంలో మన స్వరూపంలో వాళ్ళని సృష్టిద్దాం అని అన్నాడు. వాడి స్వరూపం ఎట్లుంది? బయలాజికల్ స్వరూపము. వాడు పోలిక ఎలాగుంది? బయలాజికల్ పోలిక. వండర్ఫుల్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ అనండి. మై గాడ్ ఈజ్ వండర్ఫుల్ గాడ్. మై గాడ్ ఈజ్ వండర్ఫుల్. 4 చెప్పాను అర్హతలు. మొదటి అర్హత, 2వ అర్హత, 3వ అర్హత, 4వది ఆయన ఇష్టపడాలి. When the prodigal son has come out of the swains, when the prodigal son has come out of the field of the swine, father was willing to embrace him. తండ్రి ఆడిని కౌగిలించుకోవాలని ఇష్టపడ్డాడా లేదా? ఆడు ఇష్టపడకపోతే తండ్రి దగ్గర ఉండగలడా? ఆడికి ఉంగరం పొడిగించాడు, వాడికి బట్టలు తొడిగించాడు, వాడికి చెప్పులు తొడిగించాడు. చెప్పులు తొలగించి ఉంగరం తొలగించి అంటే పోగొట్టుకున్నటువంటి దైవత్వము ఉంగరం. బట్టలు తొలగించాడు అంటే నీ పాపమును కప్పాడు. నీకు చెప్పులు ఇచ్చాడు అంటే నడుమని. ఇప్పుడు ఎవరితో నడుస్తున్నాడు? విత్ హూమ్ ద ప్రొడిగల్ సన్ ఈజ్ వాకింగ్? విత్ హిస్ ఫాదర్. నీవు తండ్రి అయిన దేవునితో నడుచుటకు, కూర్చున్నటకు, మాట్లాడుటకు, ఆయనతో కలిసి విహరించుటకు, నిన్ను తన లోకానికి తీసుకుని వెళ్ళడానికే నేను ఈ లోకానికి వచ్చున్నాను. నేను పుట్టలేదు, నేను అవతరించాను. నేను నాశనం అవ్వలేదు, నాశనమైన దాన్నే తిరిగి నిర్మించాను నేను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.